కుంభరాశి వారిలో చాలామంది రీసెంట్ టైమ్స్‌లో మన ఛానల్ వీడియోస్‌లో కావచ్చు, వాట్సాప్ మెసేజెస్‌లో కావచ్చు, ఇన్‌స్టా మెసేజెస్‌లో కావచ్చు, ఒకే విషయం గురించి పదే పదే అడుగుతున్నారు. అదే గురువుగారి యొక్క గోచారం గురించి. నాకు ఈ కామెంట్స్ ఇవన్నీ చదివిన తర్వాత కుంభరాశుల వాళ్ళలో చాలామంది గురువు గోచారం, ముఖ్యంగా ఏదైతే కర్కాటక రాశిలో గురువు గోచారం రాబోతుందో దానికి సంబంధించి చాలామంది టెన్షన్ పడుతున్నారన్న విషయం అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ ఈయన 6వ స్థానంలో సంచారం చేయబోతున్నారు. సో చాలామంది ఏంటి అంటే, ఏవండి ఆల్రెడీ ఇక్కడ ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ జరుగుతుంది, జన్మరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది, దీనికి తోడు ఇప్పుడు మరలా గురువు గోచారం 6లో జరుగుతుందంట, 6లో గురువు కాస్త యోగదాయకం కాదంట, నెగిటివ్ ఫలితాలు ఇస్తారంట, ఇది ఏంటండి అని చెప్పేసి చాలామంది టెన్షన్ పడుతున్నారు. అయితే కుంభరాశి వారు ఎవరు కూడా ఇటువంటి టెన్షన్స్ పడాల్సిన అవసరమో, ఆందోళన పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇక్కడ కుంభరాశి వారికి 6వ స్థానంలో గురు గోచారం రాబోతుంది. ఆయన ఉచ్చరాశిలో సంచారం చేస్తున్నారు, కరెక్టే. కానీ ఇక్కడ ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. మూర్తిత్వం చాలా బాగుంది. గోచార ఫలితాల్లో మనం మూర్తిత్వాన్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ ఆయన ఏ లోహమూర్తిగానో లేదు అంటే కనుక తామ్రమూర్తిగానో సంచారం చేస్తుంటే అప్పుడు కాస్త నెగిటివ్ ఎక్కువగా చెప్పుకోవాలి. కానీ సువర్ణమూర్తిగా సంచారం చేయడం అనేది మాత్రం కుంభరాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరూ కూడా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా గురువు గారు కర్కాటక రాశిలో ఆయన ఉచ్చరాశిలో సంచారం చేయబోతున్నారు. మరి సంచార ప్రభావం అనేది కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, అలానే కుంభరాశిలోని నక్షత్రాలైన ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. కుంభరాశి వారికి గురువు గారు ఏమవుతారు? ఆయన ధనుర్రాశికి అలానే మీనరాశికి అధిపతి. అంటే కుంభరాశి వారికి మీనం అనేది 2వ స్థానం, ధనస్థానం, కుటుంబం, వాక్కు స్థానం అవుతాయి. అలానే 11 ధనుర్రాశి అనేది 11వ స్థానం అవుతుంది, అంటే లాభస్థానం అవుతుంది. సో ఇక్కడ ధనలాభాధిపతి అయిన గురువు గారు జూన్ 2, 2026 నుండి కర్కాటక రాశిలో, జలతత్వ రాశిలో ఆయన ఉచ్చరాశిలో సంచారం చేస్తున్నారు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. అసలు 6వ స్థానం ఏం తెలియజేస్తుంది? 6 అంటే శత్రు, రుణ, రోగ స్థానము, డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం, కాంపిటీషన్స్ని తెలియజేసే స్థానం. ఈ స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతుందంటే మామూలుగా అయితే కాస్త మిశ్రమ ఫలితాలు ఇస్తారని చెప్పుకోవాలి. అదే ఏ లోహమూర్తిగానో తామ్రమూర్తిగానో సంచారం చేస్తే కాస్త నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ కుంభరాశి వారికి గురువుగారు ఎలా సంచారం చేస్తున్నారు? సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. బ్రహ్మాండమైన పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అసలు గురువు గారు 6వ స్థానంలో ఇచ్చే పాజిటివ్ ఫలితాలు ఏంటి, అలానే నెగిటివ్ ఫలితాలు ఏంటి, మనం ఏ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైం అనేది కెరీర్ వైజ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఈ టైంలో ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటంటే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కావచ్చు, లేదు అంటే ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కావచ్చు, ఈ జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా చాలా చాలా ఫేవరబుల్గా ఉంటుంది. మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. అలానే ఇక్కడ లాభాధిపతి అవుతూ 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది మనం పాజిటివ్గా చెప్పుకోవాలి. మరి నెగిటివ్ ఏంటి? 6వ స్థానంలో గురువు గారి యొక్క గోచారం జరుగుతుంది అంటే వర్క్ స్ట్రెస్ కావచ్చు, వర్క్ లోడ్ కావచ్చు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే 8 గంటలు పనిచేసే వాళ్ళు 10 గంటలు 12 గంటలు పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉండొచ్చు. లేదు అంటే కనుక ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే ఈ టైంలో టార్గెట్లు పెరగడము, దానికి సంబంధించి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి రావడము, ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గురువు గారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి మీకు ఈ వర్క్ స్ట్రెస్ కావచ్చు, వర్క్ లోడ్ కావచ్చు, ఇవి పెరిగినప్పటికీ కూడా మీకు అక్టోబరు ఆ టైం వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు ఏవైతే ఎఫర్ట్స్ పెట్టారో, ఎంతైతే కష్టపడ్డారో దాని తగ్గ ప్రతిఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇక్కడ బోనస్లు రావచ్చు, లేదు అంటే కనుక శాలరీ ఇంక్రిమెంట్లు ఉండొచ్చు, ఇట్లా ఏదో ఒక విధంగా ఈవెన్ ప్రమోషన్స్ రావచ్చు. ఇలా ఏదో ఒక విధంగా మీరు పడ్డ కష్టానికి సరైన ప్రతిఫలితం అనేది ఖచ్చితంగా గురువు గారు అయితే ఇస్తారు. కాకపోతే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 6వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది అంటే
ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకొని కావచ్చు, లేదంటే అప్పు చేసి కావచ్చు, ఒక ఇల్లు, ఒక వాహనము ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాకపోతే ఆ ప్రాసెస్ అనేది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇల్లు కొనుక్కోవచ్చు, వాహనం కొనుగోలు చేయొచ్చు, ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం పాజిటివ్గా చెప్పుకున్నప్పటికీ ఆ ప్రాసెస్ మొత్తం ఏదైతే ఉందో అది ఎక్కువగా ఇబ్బంది పడాల్సి రావడము, ఎక్కువగా కష్టపడాల్సి రావడము ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలానే ఇక్కడ మనం ఇల్లు, వాహనం ఇలాంటివి కొనుగోలు చేయడం కోసం అప్పు చేస్తున్నాము అంటే మరలా ఆ బర్డెన్ అనేది కూడా మన మీద పెరుగుతుంది. సో ఈఎంఐలు ఎక్కువగా కట్టుకోవాల్సి రావడము, కొన్ని సందర్భాల్లో అధిక వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చి కట్టాల్సి రావడము ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ప్రాపర్టీస్ తీసుకోవడం ఇవన్నీ కూడా ప్లస్ అయినప్పటికీ దాని గురించి మరలా అధికంగా వడ్డీలు తీసుకురావడమో, లేదంటే ఈఎంఐలో, బ్యాంక్ లోన్లో ఇలాంటి వాటికి ఎక్కువగా ఇబ్బంది పడాల్సి రావడం అనేది కాస్త నెగిటివ్గా చెప్పుకోవాలి. తర్వాత 6వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతుందంటే హెల్త్ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. ఇక్కడ ఆల్రెడీ మీకు జన్మరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది, 2లో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. సో జన్మరాశిలో రాహు ఆల్రెడీ ఓవర్ థింకింగ్, యాంగ్జైటీస్, స్ట్రెస్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. దీనితోడు 2వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారము సరైన టైంకి తినకపోవడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే గురువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారో ఇది డైరెక్ట్గా మీ జీర్ణాశయం వీటిని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి హెల్త్ వైజ్ జాగ్రత్తగా ఉండండి. ప్రాపర్ టైం టు టైం తినడము, కాస్త హెల్తీ ఫుడ్ తినడము ఇలాంటివి అలవాటు చేసుకోండి. లేదు అంటే మాత్రం గ్యాస్ట్రిక్ సమస్యలు ఈ టైంలో కాస్త ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే జీర్ణాశయం మొత్తానికి, అంటే ఇక్కడ గొంతుకు సంబంధించిన సమస్యలు రావచ్చు, ఒక్కసారి గ్యాస్కి సంబంధించిన సమస్యలు రావచ్చు, ఒకసారి జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు అంటే తొందరగా అన్నం అరక్కపోవడం కావచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో కాన్స్టిపేషన్ కావచ్చు, లేదంటే డయేరియా కావచ్చు, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే వహించండి. తర్వాత 6 అనేది పోటీ పరీక్షలు వీటిని తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ గురువుగారి యొక్క సంచారం అనేది చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది. కాంపిటీషన్ పెరిగినప్పటికీ, పోటీ పెరిగినప్పటికీ కూడా వాటిలో విజయం సాధించే తత్వం అనేది గురువుగారి వలన వస్తుంది. కాబట్టి దీన్ని మనం చాలా వరకు పాజిటివ్గా చెప్పుకోవాలి. అలానే 6వ స్థానంలో సంచారం చేస్తున్న గురువుగారు మళ్ళీ ఆన్సైట్ ఆపర్చునిటీస్ ఇలాంటి వాటిని ఇస్తుంటారు. ఇలాంటి విషయాల్లో కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. అలానే 6 అనేది మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేస్తూ ఉంటుంది. సో ఈ స్థానంలో గురువుగారి యొక్క సంచారం జరుగుతుంది కదా, కాబట్టి ఏంటంటే కాస్త ఆధ్యాత్మికము, స్పిరిచువాలిటీ పెరగడము, కాస్త రోజు దేవాలయాలకు వెళ్ళడమో, ఏదైనా శ్లోకాలు, స్తోత్రాలు లాంటివి పారాయణ చేసుకోవడమో, లేదంటే ఏదైనా మెడిటేషన్ ఇలాంటివి అలవాటు చేసుకోవడమో, ఇలాంటి వాటికి సంబంధించిన ఆలోచనలు అనేవి మీకు టైంలో వస్తుంటాయి. సో స్పిరిచువల్గా ఈ టైం మాత్రం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత 6వ స్థానంలో కర్కాటక రాశిలో గురువు గారు సంచారం చేస్తూ, ఇక్కడ కర్కాటక రాశి అనేది జలతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఏంటంటే బేసిక్గా జలతత్వ రాశులన్నీ కూడా ఎమోషన్స్ వీటిల్లో ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో కాస్త సెన్సిటివ్గా ఉండడం కావచ్చు, లేదంటే పదే పదే ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడుతూ ఉండడం కావచ్చు, అంటే ఏమీ లేకపోయినా కూడా ఏదో ఉందన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళు మీ ఫీలింగ్స్ని వీటిని హర్ట్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి ఉండే అవకాశాలు కొంత ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో మరీ కాస్త సాఫ్ట్ నేచర్ ఉంటుందని చెప్పుకోవాలి. ఇలాంటి విషయాలు కాస్త మొండిగా ఉండే ప్రయత్నం అయితే చేయండి, సరిపోతుంది. తర్వాత గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఆయన మీకు వృశ్చిక రాశిని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు పంచమ దృష్టితోటి. ఇది మీకు 10వ స్థానం అవుతుంది. 10 అంటే కర్మస్థానం, ఉద్యోగము, వ్యాపారము, పాపులారిటీ, ఫేమ్ వీటిని తెలియజేసే స్థానం. ఈ స్థానాన్ని గురువు గారు ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా మంచిది. కెరీర్లో చాలా మంచి గ్రోత్ రావచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి చాలా మంచి ఉద్యోగం రావచ్చు. వీటన్నిటికీ కూడా పాసిబిలిటీ ఉంది. అలానే ఈ టైం అనేది మీకు మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వర్క్ స్ట్రెస్, వర్క్ లోడ్ పెంచి తద్వారా మీకు పేరు, ప్రఖ్యాతులు ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ టైంలో వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఐటీ ప్రొఫెషనల్స్కి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత ఇక్కడ గురువు గారు కర్కాటక రాశిలో 6వ స్థానంలో సంచారం చేస్తూ 10వ స్థానాన్ని అలానే 2వ స్థానాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి, ఈ కాంబినేషన్ అనేది లాయర్లకు చాలా మంచిది. చక్కగా ఈజీగా ఇక్కడ మీరు కేసులు గెలవగలుగుతారు, మంచి పేరు, గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే లాయర్లు ఉన్నారో వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అలానే ఈ రాష్ట్రంలో ఉంటూ కోర్టు సమస్యలతో రకరకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కూడా ఈ టైంలో ఆ కోర్టు సమస్యల నుండి పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో సెటిల్మెంట్లకు వెళ్ళే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి 6వ స్థానంలో గురువుగారి యొక్క గోచరం జరుగుతుంది. అంటే ఇక్కడ 6 అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఏమంటే 6లో గురువు వచ్చారంటే అప్పులు పాలైపోతాం అది ఇది అనుకుంటారు. కానీ అలా ఏముండదు. 6వ స్థానంలో గురువుగారి గోచారం సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి అప్పులు తీర్చుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఏదైనా అప్పు చేయాల్సి వస్తే అది కేవలం శుభ కార్యక్రమాలకు సంబంధించి, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏదైనా ప్రాపర్టీస్ కానీ, వివాహం కాని వారికి వివాహము, సంతాన
సంతానం ఇలాంటి వాటికి ఏదైనా డబ్బులు ఖర్చు చేస్తారే తప్ప వృధా ఖర్చులు ఏముండవు. అలానే 6లో గురువు గోచారం సువర్ణమూర్తిగా జరుగుతుంటే మాత్రం అప్పులు తీర్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏదో ఒక విధంగా ఖచ్చితంగా ఇన్కమ్ సోర్సెస్ అనేవి పెరుగుతాయి. అప్పులు తీర్చుకునే మార్గం అనేది ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా పాత బకాయిలు కావచ్చు, మొండి బకాయిలు ఎప్పటి నుంచో తీర్చాలనుకుంటున్నారు, కానీ ఏదో ఒక కారణం వల్ల తీర్చలేకపోతున్నారు. తీరా అది తీరుద్దాం అని చెప్పేసి డబ్బులు చేతిలో పట్టుకునే టైంకి ఏదో ఒకటి రావడం, దానికి కట్టేయాల్సి రావడం, ఇట్లా జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో అటువంటి విషయాల్లో మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఆ అప్పుల్ని తీర్చుకునే అవకాశాలు ఉంటాయి. అలానే ఇక్కడ కేవలం అప్పులు తీర్చుకోవడం అనేది మాత్రమే కాదు, మీరు ఎప్పుడో ఎవరికి ఏదైనా డబ్బులు ఇచ్చుంటే అవి ఈ టైంలో తిరిగి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలానే ప్రాపర్టీస్ అమ్మడం ద్వారా కావచ్చు, ఇలాంటి వాటి ద్వారా కూడా డబ్బులు తీసుకునే అవకాశాలు, కాస్త అప్పులను తీర్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి 6వ స్థానంలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన 5వ దృష్టితోటి 10వ స్థానాన్ని, అంటే మీకు వృశ్చిక రాశిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 10 అంటే ఏంటి? 10 అంటే కర్మస్థానం, అంటే ఉద్యోగము, వ్యాపారము, పాపులారిటీ, ఫేమ్, ఇటువంటి వాటిని తెలియజేసే స్థానం. అలానే తర్వాత ఏంటి అంటే 6వ స్థానంలో ఉంటూ 10ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ధన లాభాధిపతి అయ్యారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మాత్రం ఉద్యోగాలు మారాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది బాగుంటుంది. ఒకవేళ మీ జాతకంలో పంచమం అనేది బాగా యాక్టివేట్ అయితే మాత్రం అటువంటి సందర్భాల్లో జాబ్లు మారే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంటే ఈ టైంలో వర్కౌట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి 6వ స్థానాధిపతి దశమంలో ఉన్నారు. వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. కాకపోతే మీరు ఎక్స్పాన్షన్కి సంబంధించి పెట్టే పెట్టుబడులు ఇలాంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఈ టైంలో మీరు వృధాగా ఎక్కువగా ఖర్చు పెట్టేస్తుంటారు. 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోటన 200 రూపాయలు ఖర్చు పెట్టేసే అవకాశాలు ఉంటుంటే ఎక్స్పెన్షన్కి సంబంధించి మాత్రం కొంత జాగ్రత్త అయితే వహించండి. చెయ్యొద్దు అని చెప్పను, కాకపోతే ఎంత పెడుతున్నామో అది అసలు అవసరమా కదా, పెడితే దాని మీద ప్రతిఫలితం వస్తుందా లేదా అనేది మాత్రం ఒకసారి సరి చూసుకోండి. ఇక్కడ గురువు గారు 6వ స్థానంలో ఉంటూ 10, 12 స్థానాలను ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లకి చాలా చాలా మంచిది. అలానే ఐటీ ప్రొఫెషనల్స్కి మంచిది. ముఖ్యంగా ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగుంటుంది. డాక్టర్స్ అందరికీ కూడా చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే 12 అనేది హాస్పిటల్స్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఈ టైంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ అనేది చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ గురువు గారు 12వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ 6లో ఉన్నారంటే ఇది ఆధ్యాత్మికపరమైన విషయాలకు చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కాస్త నిద్రలేమి సమస్యల నుంచి బయటపడేస్తుంది. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే గత కొంతకాలంగా చూసుకుంటే ఈ ఓవర్ థింకింగ్, యాంగ్జైటీస్, స్ట్రెస్ ఇటువంటి వాటి వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవడము ఇట్లాంటివి ఉంటే మాత్రం ఈ టైంలో అటువంటి నిద్రలేమి సమస్యలు అనేవి కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. కాస్త మంచిగా నిద్రపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవాలి. చాలా అదృష్టంగా చెప్పుకోవాలి దాన్ని ఒక విధంగా చూసుకుంటే. అలానే తర్వాత గురువు గారు 12వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు, ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు వెళ్ళని పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ కాంబినేషన్ అనేది ఇక్కడ మనకి కుండలిని యోగా, సిద్ధయోగా ఇలాంటి స్పిరిచువాలిటీకి సంబంధించి కావచ్చు, లేదంటే తంత్రశాస్త్రానికి సంబంధించిన విషయాల్లో ఆసక్తి కావచ్చు, లేదంటే జ్యోతిష్యం ఇలాంటివి నేర్చుకోవాలన్న కోరికని కాస్త ఎక్కువగా ఇస్తుందని చెప్పుకోవాలి. ఇప్పుడు దాకా భగవంతుని నమ్మని వాళ్ళు ఈ టైంలో దేవుని నమ్మే అవకాశాలు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకోవడము, ప్రేయర్ చేసుకోవడము, లేదు అంటే కనుక ఇక్కడ దేవాలయాలకు ఎక్కువ వెళ్తుండడము ఇట్లాంటివి చేసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ గురువు గారు 6వ స్థానంలో సంచారం చేస్తూ 9వ దృష్టితోటి మీనరాశిని, అంటే మీకు 2వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. 2వ స్థానం అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ గురువు గారు 2వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఇంట్లో శుభ కార్యక్రమాలను తీసుకువస్తుంది. అంటే వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారా, సంతానం లేని వారికి సంతానం కలగడం ద్వారా ఇలా కుటుంబంలో ఎక్స్పెన్షన్ అనేది ఇస్తుంది. సో ఇది చాలా పాజిటివ్. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ఇక్కడ గురువు గారు ఇంట్లో శుభ కార్యక్రమాల నుంచి అప్పులు ఇలాంటివి చేయిస్తారు కానీ, కాబట్టి ఫైనాన్షియల్గా మాత్రం కొంత జాగ్రత్త. అలానే ఇక్కడ 2 అనేది ధనస్థానం అవుతుంది. గురువు గారు ఎప్పుడైతే 2వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా డబ్బు వస్తుంది. ఎప్పుడు కూడా డబ్బు ఇప్పుడు ఈ నెలలో మనకు ₹1,00,000 అవసరం అంటే నెలాఖరికి అయ్యేసరికి ఏదో ఒక విధంగా ఆ డబ్బు అనేది మన చేతికి అందుతూ ఉంటుంది. సో ఇంట్లో శుభ కార్యక్రమాలన్నా ఏమైనా కానీ ఖచ్చితంగా మీకు అవసరం తగ్గ డబ్బు అయితే చేతికి అందుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వాళ్ళు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫైనాన్షియల్గా చూసుకుంటే. కాస్త గురుస్తోత్రాలు ఇలాంటివి పారాయణ చేసుకోండి. అలానే ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ గురువు గారు 2వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే
రెండో స్థానంలో సంచారం చేసిన శని భగవాను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏలినాటి శని ప్రభావం అనేది చాలా వరకు తగ్గుముఖం బట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే 2 అనేది వాక్కు స్థానం అవుతుంది. గురువు గారు రెండో స్థానాన్ని వాక్కు స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా మంచిది. సో ఇక్కడ మంచి మాట తీరు అనేది ఏర్పడుతుంది. ఎవరితోటి ఎలా మాట్లాడాలన్న దానికి సంబంధించి మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం పాజిటివ్గా చెప్పుకోవాలి. అలానే చాలా వరకు దంత సమస్యలు, గొంతు సమస్యలు ఏంటంటే తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. అయితే రెండో స్థానాన్ని గురువు గారు ఎక్స్పెక్ట్ చేయడం అనేది, అక్కడ ఆల్రెడీ 2లో శని భగవానుడు ఉన్నారు కదా, కాబట్టి 1 టైం టు టైం తినాం. 2 సరే ఎప్పుడుకో తిందాం అనుకున్నా కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తినేయడము, హెవీగా ఫుడ్ తినేయడము, తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి ఇబ్బంది పెట్టచ్చు, జీర్ణశయ సమస్యలు ఇబ్బంది పెట్టచ్చు. ఈ విషయాల్లో మాత్రం కుంభరాశి వాళ్ళు హెల్త్ వైజ్ మాత్రం చాలా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి. తర్వాత ఇక్కడ గురువు గారు ఏ నక్షత్రంలో సంచారం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా ఒకసారి చెప్పుకుందాం. ముందుగా ఇక్కడ మనకి కర్కాటక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. పునర్వసు 4వ పాదము, అలానే మనకి పుష్యమి 4 పాదాలు, ఆశ్లేషం 4 పాదాలు ఉంటాయి. జూన్ 2, 2026 నుండి జూన్ 18, 2026 వరకు కూడా గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తారు. నేను సొంత నక్షత్రం అవుతుంది కాబట్టి చాలా వరకు పాజిటివ్ ఫలితాలే ఉంటాయి. ఇక్కడ పునర్వసు నక్షత్రం ఏంటి అంటే రీక్రియేషన్, రీబర్త్ వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఉద్యోగం కోల్పోయి గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ టైంలో మంచి ఉద్యోగం రావడానికి, రకరకాల అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ టైంలో అప్పులు తీర్చుకునే విధంగా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ వచ్చే విధంగా ఏదో ఒకటి రావడం కావచ్చు, ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత జూన్ 18, 2026 నుండి ఆగస్టు 18, 2026 వరకు కూడా ఆయన మనకి పుష్యమి నక్షత్రం, శని నక్షత్రంలో సంచారం చేస్తుంటారు. ఈ టైంలో ఏం చేసినా కానీ డిసిప్లైన్గా ఉండడం అనేది అలవాటు చేసుకోండి. అలానే ఏం చేసినా ధర్మబద్ధంగా ఉండేలా చూసుకోండి. పుష్యమి నక్షత్రం అనేది డిసిప్లైన్, వీటన్నిటికి సంబంధించిన నక్షత్రము, శని భగవానుడికి సంబంధించిన నక్షత్రం. కాబట్టి డిసిప్లైన్ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా ఈ టైంలో అలవాటు చేసుకుంటే సరిపోతుంది. చాలా వరకు బాగానే ఉంటుంది. స్లో అండ్ స్టడీ ప్రోగ్రెస్ అయితే ఈ టైంలో ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత ఆగస్టు 19, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు ఆయన ఆశ్లేష నక్షత్రం, బుధ నక్షత్రంలో సంచారం చేస్తుంటారు. ఈ టైం అనేది కాస్త వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరిగితే చాలా వరకు పాజిటివ్గానే ఉంది. విద్యార్థులకు చూసుకుంటే 6వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు వచ్చే ఎగ్జామ్స్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ఇక్కడ పోటీ పెరిగినప్పటికీ కూడా మీరు విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే కాస్త దూర ప్రాంతాల్లో క్యాంపసెస్లో ప్రవేశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారో, అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో ఈ టైంలో మాత్రం, ముఖ్యంగా జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో మాత్రం చాలా వరకు పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత ప్రొఫెషనల్స్కి ఎలా ఉంటుంది? ఐటీ ప్రొఫెషనల్స్కి చాలా బాగుంది. ఈ టైంలో నిరుద్యోగులకు మంచి ఉద్యోగం రావడం కావచ్చు, మొన్నటి వరకు బెంచ్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ రావడం ద్వారా కావచ్చు, లేదంటే చాలామంది లే ఆఫ్ భయాలతోటి ఇదవుతున్నారు, వాళ్ళకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది. మంచి మంచి ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. డాక్టర్లకి, లాయర్లకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, చాలా వరకు యోగదాయకంగానే ఉంది. తర్వాత టీచింగ్ ప్రొఫెషనల్స్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది ది బెస్ట్ పీరియడ్గా చెప్పుకోవాలి. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత వ్యవసాయదారులకి చాలా వరకు బాగానే ఉంది. ఇక్కడ గురువు గారు కర్కాటక రాశిలో ఉచ్చరాశిలో సంచారం చేయడం అనేది సరైన టైంకి వర్షాలు పడ్డము ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఆయన అతిచారంతో సంచారం చేస్తున్నారు కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఓవరాల్గా ట్రాన్సిట్ అంతా చూసుకుంటే కనుక రైతులకి చాలా వరకు యోగదాయకంగానే ఉంది. తర్వాత ఈ టైం అనేది క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తూ ఉంటుంది. అలానే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో అనవసరంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఇండికేట్ చేస్తూ ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి కలిసి వస్తాయి, కానీ ఇంట్రాడేలో మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత పాత బకాయిలను తెచ్చుకోగలుగుతారు. ఫైనాన్షియల్గా విషయంలో బాగానే ఉంది. హెల్త్ వైజ్ ఆల్రెడీ చెప్పాను, జీర్ణశయ సమస్యలు ఇలాంటివి ఇబ్బంది పెట్టవచ్చు, కాబట్టి జాగ్రత్త. తర్వాత ఈ రాశిలోని మహిళలకు ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంటుంది. హెల్త్ వైజ్ ముఖ్యంగా థైరాయిడ్ ఇలాంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో హార్మోనల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు. అయితే ఫ్యామిలీ సపోర్ట్ అనేది లభిస్తుంది. గురువు గారు 2వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య మంచి సఖ్యత రావడం కావచ్చు, మీకు మద్దతు ఇవ్వడం కావచ్చు, మీ మాట వినడం కావచ్చు, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం పాజిటివ్గానే చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు మనం కుంభరాశిలోని ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని ఏ నక్షత్రం వరకు ఎలా ఉంటుంది అనేది చెప్పుకుందాం. ముందుగా ధనిష్ట నక్షత్రం 3, 4 పదాలు మనకి కుంభరాశిలో ఉంటాయి. వీరికి గురువుగారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్తార అవుతుంది. విపత్తార అంటే అనవసరపు ఖర్చులు కావచ్చు, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జర్నీస్ చేయాల్సి రావడం కావచ్చు, ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో జూన్ 18 వరకు కూడా ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్త.
ఎప్పుడైతే గురువుగారు మీకు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం మొదలు పెడతారో అది క్షేమతార అవుతుంది, బ్రహ్మాండంగా కలిసి వస్తుంది, అద్భుతమైన యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది. ఈ టైంలో ఏంటంటే ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం కావచ్చు, కుటుంబంలో శుభ కార్యక్రమాలు, వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, నిరుద్యోగులకు ఉద్యోగము, విదేశీ ఆపర్చునిటీస్ ఇలాంటివన్నీ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో స్థిరత్వం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాస్త మనశ్శాంతి చేకూరుతుందని చెప్పుకోవాలి. తర్వాత గురువుగారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది మరలా ప్రత్యక్తారవుతుంది. ఇక్కడ కాస్త పనులు ఆలస్యం అవుతాయి అంతే, అవ్వకపోవడం ఉండవు కానీ కాస్త డిలేస్ అవుతూ ఉంటాయి. అలానే మీకన్నా మీ పై స్థాయి అధికారులతోటి వీళ్ళతోటి మీకు చిన్న చిన్న మనస్పర్ధలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు చదువుకోండి, అలానే గురు స్తోత్రాలు పారాయణ చేసుకోండి. తర్వాత శతభిష నక్షత్రం 4 పాదాలు మనకి కుంభరాశిలో ఉంటాయి. వీరికి గురువుగారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది సంపత్తార అవుతుంది. కాబట్టి ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ని అయితే ఇస్తూ ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి, అలానే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మంచిగా ఏదైనా ఆదాయ మార్గాలు, కొత్త ఆదాయ మార్గాలు కనిపెట్టే అవకాశాలు ఇలాంటివన్నీ కూడా ఈ టైంలో ఉన్నాయి. వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంప్లాయీస్కి ఇదంతా కూడా చాలా వరకు బాగుంది. గురువుగారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్తార అవుతుంది. కాబట్టి ఏంటంటే శారీరక శ్రమ పెరుగుతుంది. అలానే ఈ టైంలో జీర్ణాశయ సమస్యలు కావచ్చు, నిద్రలేమి సమస్యలు కావచ్చు, కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత గురువుగారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది క్షేమతార అవుతుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ గురువుగారు ఏదైతే మీకు పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తూ ఇబ్బంది పెట్టారో వాటి నుండి ఈ టైం అనేది కాస్త రిలీఫ్ ఇస్తుంది. హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడేస్తుంది. అన్ని విధాలా కూడా బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యలకి పరిష్కారాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాలు, గురు స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అలానే పూర్వభద్ర 1, 2, 3 పాదాలు మనకి కుంభరాశిలో ఉంటాయి. గురువుగారు ఇక్కడ మీకు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది జన్మతారలో సంచారం అవుతుంది. జన్మతార అనేది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. హెల్త్ వైజ్ కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఆహారపు అలవాట్లకు సంబంధించి చాలా శ్రద్ధ అయితే పెట్టాలి. అలానే ఈ టైంలో కాస్త కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అసలు ఈ పని మనం చేయగలమా లేదా, ఇటువంటి యాంగ్జైటీస్ అనేవి ఉంటూ ఉంటాయి. తర్వాత గురువుగారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది సంపత్తార అవుతుంది. ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లోనో షేర్స్లోనో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఈ టైంలో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే భూములకి సంబంధించి ఇలాంటి విషయాల్లో పెట్టుబడులు అనేవి చాలా వరకు యోగిస్తాయి. గోచార రీత్యా చూసుకుంటే కెరీర్ వైజ్ చాలా బాగుంటుంది. అన్ని విధాలా కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అప్పులను తీర్చుకోవడం ఇవన్నీ ఉంటాయి. తర్వాత గురువుగారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్తార అవుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ టైంలో ఎవరితోనో గొడవలు పడడము ఇట్లాంటివి అయితే చేయకండి. అలానే పార్ట్నర్షిప్ బిజినెసెస్ వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి, సరిపోతుంది. మీరు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు, గురు స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది.